హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఈచ్ ఫ్లోరు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. టోటల్గా 5 ఫ్లాట్స్ అనమాట. అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది. చూడండి, ఇది రోడ్ అయితే వెస్ట్ రోడ్ అవుతుంది. ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫ్లాట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్, రోడ్ వచ్చేసి వెస్ట్ రోడ్ అవుతుంది. ఇదంతా మనకి ఫుల్ కారిడార్ వస్తుంది అనమాట. ఇది బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, రెడీ టు మూవ్లో ఉందన్నమాట. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్, అవి ఫైనల్ కోటింగ్ పెయింట్ ఉంది. ఫ్లాట్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా మనకి ఫ్రంట్ కారిడార్ వస్తుంది ఫ్లాట్కి. అండ్ ఎంట్రన్స్ అయితే, మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఈస్ట్ ఫేసింగు. ఫ్లాట్ అయితే చూపిస్తాను. టోటల్గా 2400 SFT అనమాట. ప్లింత్ వచ్చేసేపటికి 1700 ప్లింత్ వస్తుంది. అండ్ విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. 67 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. 67 స్క్వేర్ యార్డ్స్. టోటల్ 2400 SFT అనమాట. ఇది వచ్చేసి మనకి మెయిన్ లివింగ్ ఏరియా అనమాట. హాల్ అంటాం కదా, అది లివింగ్ ఏరియా. కబోర్డ్స్ అయితే ఇలా వస్తాయి. అండ్ సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. ఇది 100 ఫీట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ అయితే. తాడిగడప 100 ఫీట్ కామన్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్. ఇదంతా మనకి మెయిన్ హాల్ అవుతుందండి, లివింగ్ ఏరియా. ఫేసింగ్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగు, మెయిన్ ఎంట్రన్స్. అండ్ టైల్స్ కూడా వచ్చేసి, ఫ్లోరింగ్ టైల్స్ కూడా వచ్చేసి 4/6 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. డిజైన్ కూడా, సీలింగ్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందన్నమాట. హాల్ అయితే ఇది చాలా పెద్దగా వచ్చింది హాల్ కూడాను. అండ్ మంచి ట్రెండీ లుక్తో ఉంది ఫ్లాట్ అయితే. అండ్ ఇది వచ్చేసేపటికి డైనింగ్ కమ్ కిచెన్ అవుతుంది. ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా. సపరేట్ పూజా మందిరం కూడా వచ్చింది. ఇదంతా ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అవుతుంది. దీనికి సపరేట్ వాష్ ఏరియా ఏమో ఇటు సైడ్ వచ్చింది. కిచెన్ ఆగ్నేయం వైపు వచ్చిందనమాట. ఆగ్నేయం దగ్గర వాష్ ఏరియా కూడా ఎక్కడ వస్తుంది. ఇది వాష్ ఏరియా. కిచెన్ కమ్ డైనింగ్ అయితే ఇలా వస్తుంది. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఇలా వస్తుంది. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉందండి. అండ్ రోడ్డు కూడా చాలా నియర్గా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ కబోర్డ్స్, ఓపెన్ కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ టాయిలెట్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది. సెకండ్ బెడ్రూమ్ వచ్చి పక్కన వస్తుంది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏంటంటే రోడ్ వైపున బాల్కనీ కూడా ఉంది, యాక్సెస్. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇది స్లైడింగ్ డోర్స్ ఇచ్చారన్నమాట. కబోర్డ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. కబోర్డ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ ఇది వచ్చేసి రోడ్ వైపు బాల్కనీ వస్తుంది. బాల్కనీకి గ్లాస్ రైలింగ్ ఇచ్చారన్నమాట. అండ్ థర్డ్ గెస్ట్ బెడ్రూమ్ ఇది. గెస్ట్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. దీనికి కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. అండ్ టాయిలెట్కి వచ్చేసేపటికి ఇక్కడ వస్తుందన్నమాట టాయిలెట్ ఇది. 3 కూడా వెస్ట్రన్ కమోడ్స్ ఇచ్చారు బెడ్రూమ్స్లో. సో ఓవరాల్గా ఇదండి. విండోస్ కూడా చాలా స్పేషియస్, వెంటిలేషన్కి అనుకూలంగా చాలా పెద్దవే పెట్టారు విండోస్ కూడాను. విత్ సేఫ్టీ గ్రిల్స్, UPVC విండోస్. అండ్ కార్నర్ వచ్చేసేపటికి మీకు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు విండోస్కి. చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. టోటల్గా 5 ఫ్లోర్స్
ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్ వస్తుందన్నమాట, ఇండివిజువల్ ఫ్లాట్స్. ఇది పోరంకి తాడిగడప 100 ఫీట్ రోడ్ అంటారు కదా, ఆ రోడ్డు దగ్గరలో ఉంటుంది. రోడ్ ఫేసింగ్ కాదు, రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. రోడ్డుకి అయితే జస్ట్ 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఈ 3 బెడ్రూమ్ ఫ్లాటు. ఇది ప్రైస్ వచ్చేసేపటికి 1 CR చెప్తున్నారు. 1 CR, ₹1,00,00,000 చెప్తున్నారు విత్ కబోర్డ్స్తో కలిపి. థ్యాంక్ యూ.